సోనం ఫైనాన్స్ ఎవడా గ్రే కోటోడా మేడం రెస్పెక్ట్. నలుగురు కలిసి ఒకే కార్లో ఆఫీస్కి వెళ్తే డీజిల్ ఖర్చు కలిసి వస్తుంది. అలాగే 4 ఫ్యామిలీలు కలిసి ఒకే హాలిడేకి వెళ్తే ఖర్చు కలిసి వస్తుందని ఒక ఐడియా చెప్పింది. పెద్ద ఐడియా అది. నేను అదే అని 5 కోట్లు ఇచ్చా. పెద్ద గుండెమేది. 2 ఏళ్లలో 50 కోట్లు చేసింది. పెద్ద బుర్రావిడిది. 100 కోట్లు ఇస్తా, కంపెనీ నాకు ఇచ్చేయమంటున్నాను. పెద్ద అమౌంట్ అది. What's your answer? Say no. సే ఎస్. ఎస్ అని చెప్పమ్మా. నో అని చెప్పరా. నో అని చెప్పు. బయట తల్లి, ఎవడికి పడితే వాడికి గేట్లు తెరవడానికి ఇవి గుడి తలుపులు కావు. అయినా మేమడిగితే అప్పు, మేము వద్దంటే దట్స్ ఎ రిజెక్షన్. ఇట్స్ ఎ నో. Get out of my office. Idiot. మేడం గారికి అలాంటి ఉద్దేశాలు ఏం లేవు. నువ్వు చెప్పు. సో కంపెనీ ఫ్లోట్ చేసిందే మిడిల్ క్లాస్ వాళ్ళు హాలిడేస్ని భరించేలా ఉండాలని. మీరింత డబ్బుతో కంపెనీ కొంటే రేట్లు పెంచేస్తారు, వాళ్ళ కాస్ట్ పెరిగిపోతుంది. సో మేడం గారు చెప్పేది ఏంటండి? సో నో చెప్పే ధైర్యం చచ్చిపోయింది జనరేషన్కి. ఏంటి దాసు, మనతో పెట్టుకుని మార్కెట్లో తిరిగేద్దామని? ఆడపిల్లవి అప్పడంలో నవలేస్తా. పెద్ద వార్నింగ్ ఇది. సుదర్శన్ గారు, నాకు ఇలా గొప్ప గొప్ప విషయాలన్నీ మాట్లాడటం రాదండి. నా పర్సనాలిటీకి కూడా పెద్ద మ్యాచ్ కాదు. తప్పట్లేదు కాబట్టి చెప్తున్నా, దేన్నైనా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంది సార్. 1 నేలకి, 2 వాళ్ళకి. అలాంటి వాళ్ళతో మనకు గొడవ ఏంటి సార్? చేస్తారని రేపోవాలంతే. అమూల్య, వాట్స్ హ్యాపెనింగ్? కాదు కూడదు అనుకుంటే మాత్రం నా దగ్గర 3 ఆప్షన్స్ ఉన్నాయి. 1, మీ వాళ్ళని కొట్టి మిమ్మల్ని కంట్రోల్ చేయడం. 2, మిమ్మల్ని కొట్టి మిమ్మల్నే కంట్రోల్ చేయడం. 3, నేను కొడతానేమో అని డౌట్ వచ్చి మీరే కంట్రోల్ అయిపోవడం. ఈ 3 కంట్రోల్ కామన్ అనుకుంటున్నారేమో, కాదు, నేను కొట్టడం కామన్. గొప్పదో చెత్తదో మనం ఒక ఆఫర్ ఇచ్చాక అవతల వాళ్ళు అయ్యా మాకు వద్దు అన్నారంటే మాత్రం దాని అర్థం వద్దని. అందులోనూ అతి ప్రధానంగా మరీ ముఖ్యంగా ఒక స్త్రీ వద్దు అంటే మాత్రం దాని అర్థం అస్సలు వద్దని. మేడం, ఇంత గొప్ప విషయం చెప్పాక ఇక్కడ మనం ఉండకూడదు మేడం. ఇంకా ఇదే హైలో లేసి వెళ్ళిపోతాం. రండి.